कविता का भाव देखेंगे। कविता का भाव గురించి చూద్దాం, భావం చూద్దాం। దీనికి సంబంధించి झम 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 मेघ बरसते हैं सावन के। సావన్ అంటే శ్రావణ మాసం। శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి శ్రావణ మాసాన్ని శ్రావణ మాసంలో వచ్చేటువంటి వర్షాల యొక్క సౌందర్యము కవి గారు మనకి ఇక్కడ వర్ణించడం జరిగింది। మేఘ బరసతే హై సావన్ కి, మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి శ్రావణ మాసంలో। ఆ వర్షాలు ఎలా కురుస్తున్నాయి? ఝం 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 అంటూ శబ్దం చేస్తూ కురుస్తున్నాయి। ఝం 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 గిరతి బూందేన్ తరువోం సే చెన్కే। వర్షం పడినప్పుడు వర్షం అన్నిటి మీద పడుతుంది కదా, ఆ చెట్ల మీద పడేటువంటి ఆ వర్షం, చెన్ అంటే క్షణము, ఒక్క క్షణంలో ఆ చెట్ల మీద పడినటువంటి ఆ వర్షపు డ్రాప్స్ చెం 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 అని పడుతున్నాయట। చం చం బిజలి చమక్ రహీ రే ఉరుమే ఘన్కే। చం చం బిజలి, బిజలి అంటే విద్యుత్తు। ఆకాశంలో విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? మెరుపుల రూపంలో వస్తుంది। మెరుపులు చమక్ రహీ రే, తళుక్కుమంటున్నాయి మెరుపులు। ఎక్కడ? ఉరుమే ఘన్కే, ఘన్ అంటే మేఘము, ఉర్రు అంటే హృదయము। మేఘాల యొక్క ఉరుమే హృదయములో చమక్ రహీ రే, తళుక్కుమంటున్నాయి। ఏమిటవి? బిజలి, మెరుపులు। ఎలా అంటున్నాయి? చెం 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 అంటూ చక్కగా అక్కడ ఆకాశంలో మేఘాల మధ్యన ఉండేటువంటి ఆ మెరుపులు తళుక్కుమంటున్నాయి మేఘాల యొక్క హృదయం నుంచి। థమ్ థమ్ దిన్కే తముమే సపనే జగతే మన్కే। థమ్ థమ్ దిన్కే తముమే సపనే, సపనే అంటే స్వప్నం, స్వప్న అంటే కలలు, కలలు మేలుకుంటున్నాయి। జగన అంటే మేలుకోవడం, కలలు మేలుకుంటున్నాయట। ఎక్కడవి? మన్కే, మనసులో ఉండేటువంటి కలలు మేలుకుంటున్నాయి। ఎప్పుడు మేలుకుంటున్నాయి? మనకి వర్షాకాలము పగటిపూట కూడా మేఘాలు కమ్ముకోవడం వల్ల చీకటి అయిపోతుంది। థమ్ అంటే స్టాప్, ఆగిపోవడం, రోజు ఆగిపోతుంది అక్కడ। రోజు ఆగిపోవడం అంటే ఏమిటి? డే టైం కూడా మనకి తమ్ అంటే చీకటి, చీకటిగా అయిపోతుంది, అప్పుడు మనకి రాత్రిని తలపిస్తుంది అనమాట। సో ఆ పగటిపూట కూడా రాత్రిని తలపించడం వల్ల ఆ సమయంలో మన మనసులో ఉండేటువంటి కలలు ఊహలు చక్కగా మేలుకుంటున్నాయి। దాదుర్ టర్టర్ కర్తే ఝిల్లీ బజతి ఝన్ ఝన్। దాదుర్ అంటే ఏంటి? మేంఢక్, కప్ప। కప్ప ఏం చేస్తోంది? టర్టర్ అంటోంది। వర్షం వస్తోంది అని సూచన మనకి ఎలా తెలుస్తుంది? కప్ప అరవడం వల్ల తెలుస్తుంది, ఓహో ఈరోజు వర్షం వస్తుంది। కప్ప ముందే అరిచేస్తుంది వర్షం వచ్చే ముందు రోజు। దాదురు ఆనందంతో టరటరమని అరుస్తోంది। ఝిల్లీ బజతి ఝన్ ఝన్, వర్షాకాలంలో మనకి వర్షం కురిసినప్పుడు రాత్రి మనకి కీచ్ కీచ్మని శబ్దం వినిపిస్తూ ఉంటుంది, ఝన్ ఝన్ అంటూ। సో అది ఎక్కడి నుంచి వస్తుంది? కీచురాళ్ళు అని మనం అంటాం కదా, అంటే మనం మిడతలను చూస్తాం కదా, అవన్నమాట। కీచురాళ్ళు ఏం చేస్తాయట? ఝన్ 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 అని అరుస్తూ ఉంటాయి। మ్యావ్ మ్యావ్ రే మోర్ పీవు పీవు చాతక్ కే గణ్। వర్షం కురిసేటప్పుడు నెమలి ఏం చేస్తుంది? ఆనందంతో పురివిప్పి చక్కగా నాట్యం చేస్తుంది। ఆనందానికి అవధులుండవు నెమలి ఆనందానికి, సో వెంటనే పురివిప్పి చక్కగా మనకి నాట్యం చేసి చూపిస్తుంది। పీవు పీవు చాతక్ కే గణ్, చాతక పక్షుల యొక్క గణ్ అంటే గుంపు, చాతక పక్షుల యొక్క గుంపు ఏం చేస్తోంది? పీవు పీవు అని పాట పాడుతోంది ఆ చాతక పక్షుల యొక్క గుంపు। ఉడితే సోను బాల కాధు సుకుసే కర్ క్రందన్, కర్ణ అంటే చేయడం, క్రందన్ అంటే ధ్వని। సోను బాలక్, ఉడితే సోను బాలక్, సోను బాలక్ అంటే తుమ్మెదలు, ఉడిన అంటే ఎగరడం, తుమ్మెదలు ఎగురుతూ ఆద్ సుకుసే అంటే చెప్పలేనటువంటి ఆనందంతో, ఒక ఆర్ద్రతతో కూడినటువంటి సుఖాన్ని పొందడం వల్ల అవి ఎంతో ఆనందంగా జుమ్ అని చెప్పి ఒక ధ్వనిని చేస్తున్నాయి ఆనందంతో ఎగురుతూ ఆ తుమ్మెదల ఆకాశంలో। ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగనమే భరతే గర్జన్, ఘుమడన అంటే కమ్ముకుని రావడం, ఆకాశంలో మేఘాలు వ్యాపిస్తాయి కదా, మేఘాలన్నీ కూడా వ్యాపిస్తున్నాయి। ఘుమడన అంటే కమ్ముకుని, అంటే వ్యాపించడం అనమాట। గిరిన అంటే చుట్టుముట్టడం, ఈ ఆకాశంలో చుట్టూరా ఉన్నటువంటి ఆ మేఘాలన్నీ ఒక్కచోటికి కమ్ముకుని ఒకచోట చేరుకుని గగనమే భరతే గర్జన్, ఆకాశంలో భరతే గర్జన్, గర్జన్ అంటే ఏంటి? గర్జింపు,
ధ్వని అన్నమాట. ఆకాశం అంతా కూడా ఈ మేఘాల యొక్క ఆ గుంపుతో నిండిపోయి ఉన్నాయట. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. रिमझिम रिमझिम తుంపర తుంపరగా డ్రాప్స్ పడతాయి కదా, ఈ బూందే అంటే డ్రాప్స్. ఈ డ్రాప్లెట్స్ యొక్క స్వరము అంటే ఆ శబ్దము, తుంపరలుగా పడేటువంటి ఆ డ్రాప్లెట్స్ యొక్క శబ్దము, ఆ నీటి తుంపరల యొక్క శబ్దము క్యా కుచ్ కహతే ఏదైనా చెబుతోందా మనకి. रोम सिहर उठते छूते वे भीतर अंतर. రోమ్ అంటే వర్షం పడిన వెంటనే మన రోమాలు అంటే మన శరీరం మీద ఉండేటువంటి చిన్ని చిన్ని రోమాలు సిహర్ ఉట్టితే ఒక్కసారిగా పైకి లేస్తాయి, నిక్కబొడుచుకుంటాయి అన్నమాట. వాటి యొక్క శరీరం మీద ఉండేటువంటి ఆ రోమాలన్నీ కూడా ఒక్కసారిగా పైకి లేస్తాయి ఆ స్పర్శకి ఆనందంతో అన్నమాట. చూతేవే భీతర్ అంతర్. అంతర్ అంటే తేడా, భీతర్ అంటే లోపల. అంటే అవి చూన అంటే తాకడం అన్నమాట. మన మనసును కూడా తాకుతున్నాయట, లోపల బయట అనేటువంటి తేడా లేకుండా మన శరీరం మీద ఎప్పుడైతే పడ్డాయో ఆ ఆనందం మనసును కూడా తాకుతోందనమాట. లోపల బయట అనే తేడా లేకుండా అది మనసును కూడా తాకుతోంది. ధారాओं पर धाराएं झरती धरती पर. ధారాओं पर धाराएं వర్షం కురిసినప్పుడు కింద వర్షపు నీరు ప్రవహిస్తూ ఉంటుంది, ఆ ధారలు అన్నమాట. ధారాओं पर అంటే ధారల మీద, ధారాయేం నీటి ధారలు అంటే కింద ప్రవహించే ధారల మీద, పైనుంచి కురిసే ధారలు ఝరతి ధరతి పర్ భూమి మీద ఝరణ అంటే ప్రవహిస్తున్నాయి. రజికే కణకణమే తృణు తృణుకో పులకావలిథర్. రజ్ అంటే మట్టి, ధూళి, నేల మీద మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో ప్రతి కణములోను, కణకణమే ప్రతి కణములోనూ కూడా తృణు తృణుకో, తృణ అంటే గడ్డి, ఆ గడ్డిని పులకింపజేస్తోంది వర్షం. థర్ వణికింపజేస్తోంది. అవి చక్కగా భూమిలో ఉండేటువంటి ఆ గడ్డి పరకలు ఆనందంతో వణికిపోతూ పైకి ప్రాణం పోసుకుంటున్నాయి, లేస్తున్నాయి అనమాట. అమ్మయ్యా వర్షం పడింది అని చెప్పి ఆనందంతో. పకడ్ వారికి ధారు ఝూలుతా హై మేరా మన్. పకడ్ వారి, పకడ్న అంటే పట్టుకోవడం, వారి అంటే పాని, పాని నీటి యొక్క ధారు ఝూలుతా హై మేరా మన్, నీటి యొక్క ధారల్ని పట్టుకోవాలని ఝూలునా ఊగుతోంది. మేరా మన్ నా మనసు, నా మనసు భూమి మీద పడే అదే వర్షం పడేటువంటి ఆ ధారల్ని పట్టుకోవాలని చెప్పి నా మనసు ఊగుతోంది అని ఎవరు అనుకుంటున్నారు? భూమి మీద ఉండే ప్రతి జీవి అనుకుంటుంది. పిల్లలైతే ముందే కదా, మనందరం కూడా వర్షపు నీటిలో ఆడుకోవడానికి, ఆ ధారల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆవోరే సబ్ ముఝే ఘేర్ కర్ గావో సావన్. ఆవోరే రండి, సబ్ ముఝే ఘేర్ కర్ మీరందరూ వచ్చి, ఘేర్ కర్ అంటే నన్ను చుట్టుముట్టి, గావో సావన్ శ్రావణ మాస పాటల్ని పాడండి. ఇంద్రధనుషుకే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్. ఇంద్రధనుషుకే ఎప్పుడైతే మనకి ఆకాశంలో ఈ మేఘాలు వచ్చి వర్షం వస్తుందో మనకి ఏమొస్తుంది? రెయిన్బో, ఇంద్రధనుస్సు. సో ఆకాశంలో ఇంద్రధనుస్సు వచ్చింది. ఆ ఇంద్రధనుస్సు అనేటువంటి ఉయ్యాల, ఝూలే అంటే ఆ ఉయ్యాలలో మనందరం కలిసి, మిల్ సబ్ జన్ మనందరం కలిసి ఝూలే ఊగుదాం. ఝూలా అంటే ఇక్కడ ఉయ్యాల, ఝూలే అంటే ఊగడం. ఇదేమో సంజ్ఞాశబ్దం, ఇది క్రియాశబ్దం. ఇంద్రధనుస్సు అనేటువంటి ఉయ్యాలలో మనందరం ఊగుదాము అని కవిగారు ఇక్కడ ఎంత చక్కగా వర్ణించారో చూడండి. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. మన మనసును పులకింపజేసేటువంటి, మన మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి కోరిక ఏదైతే, మన మనసులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో అటువంటి శ్రావణ మాసము జీవితంలో ఫిర్ ఫిర్ ఆయే మళ్ళీ మళ్ళీ రావాలి. ఆ శ్రావణ మాసం యొక్క ఆనందాన్ని మనందరం కూడా ఆస్వాదించాలి అని సుమిత్రానందన్ పంత్జీ గారు బరస్తే బాదల్ కవితలో మనకి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఇక ఈ పాఠానికి సంబంధించిన గ్రామర్ మనం వేరే క్లాస్లో నేర్చుకుందాము. మీకు అప్ టు డేట్గా ఈ వీడియోస్ రావడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.